మా విశ్వక్సేన్ సినిమా వస్తున్నదంటే ఒక చిన్న అలజడి, ఒక చిన్న సందడి, మాస్ హీరో అన్న లెక్క క్రియేట్ అయింది. అసలు ఇది ఇంత ఇంత తక్కువ టైంలో నువ్వు ఎలా సాధించగలిగావు అన్నదే నాకిప్పుడు $1,000,000 క్వశ్చన్. నాకు తెలిసి మాస్ అనే పదం ఒకటి సార్. బేసిక్గా మనం మాస్ అంటే బేసికల్లీ మన తెలుగు సినిమా భాషలో మాస్ అనేసరికి ఊర మాస్ అనేది ఒక టర్మ్ మనం ఎస్టాబ్లిష్ క్రియేట్ చేసినాం. అవును, ఊర మాస్ అనేది. అవును. అంటే మాస్ అంటే ఇప్పుడు బేసికల్లీ ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటి సార్ మాస్ అంటే? మాస్ అంటే ఏంటి? జనబాహుల్యం, ఎక్కువ యూనివర్స్, ద మోర్ యూనివర్స్, జనబాహుల్యం, మోర్ ఇంటూ పీపుల్, మోర్ పాపులేషన్. మాస్ more into people, more popular. ఊర మాస్ అనే పదం మనం ఆ మాసెస్ కి రీచ్ అయిన ఫస్ట్ మేజర్ సినిమా నాకు తెలిసి ఫలక్నామా దాస్. ఈ నగరానికి ఏమైంది, రిలీజ్ అయినప్పుడు కాదు, రిలీజ్ అయినా టైం టు టైం అది వైన్ బాటిల్ లెక్క ఇట్స్ ఏజింగ్. అవును, ఇట్స్ కల్ట్ ఫిల్మ్ 100%. సో ఈ నగరానికి ఏమైంది కి పేరు ఉంది, ఆబ్వియస్లీ నాకు చాలా పేరు వచ్చింది. ఆ పేరు స్లోగా ఇప్పటికి వచ్చింది. ఈ నగరానికి ఏమైందన్న సినిమాకి నేను ఏ సినిమాలు చేయకుండా ఈ నగరానికి ఏమైందనే సినిమా తర్వాత పలానా సినిమాలు వేరేవేవో చేసినాం అనుకుందాం. ఫలక్నామా దాస్ లేకుండా ఊహించుకుందాం నా కెరియర్. ఫలక్నామా దాస్ లేకుండా నా కెరియర్ ఊహించుకుంటే ఈ నగరానికి ఏమైందికి ఒక క్లాస్ అబ్బాయి వచ్చిండు చేసిండు అని సినిమాకి ఇమీడియట్లీ పేరు రాలేదు ఆ సినిమా. అవును, అవును. ఎందుకంటే చాలా థాట్ఫుల్ సినిమా, అది థాట్ఫుల్ సినిమా, చాలా తక్కువ మంది చూసిన సినిమా. అవును, ఏది ఫలక్నామా దాస్ రిలీజ్ కంటే ముందు చాలా తక్కువ మంది చూసిన సినిమా. దాని క్లోజింగ్ కలెక్షన్, ఈ నగరానికి ఏమైంది క్లోజింగ్ కలెక్షన్ రిలీజ్ చేసినాం కదా మొన్న 5th ఇయర్కి. అవును, ఫస్ట్ డే కలెక్షన్ కంటే తక్కువ. ఫస్ట్ డే ఏదైతే డబ్బు చేసిందో రిలీజ్ అయిన తర్వాత, ఏదైతే జియోలో, నెట్ఫ్లిక్స్లో, అమెజాన్లో, యూట్యూబ్లో, అందరి ఫోన్లల్లో అన్ని చోట్ల ఉన్న సినిమా థియేటర్లో మళ్ళీ మేము వేస్తే దాని కలెక్షన్ ఫస్ట్ డే కలెక్షన్ కంటే దాని లైఫ్ టైం కలెక్షన్ తక్కువ ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు. సో పేరు వచ్చింది, ఇప్పటికి వచ్చింది, కానీ ఇమీడియట్లీ పేరు అందుకున్నది అంటే ఫలక్నామా దాస్. సో డెఫినెట్లీ ఆ సినిమా తర్వాతనే జనాలకి ఒక వేరియేషన్ అర్థమైంది. వెళ్ళిపోమాకి అనే సినిమా చేసిండు, ఈ నగరానికి ఏమైందనే సినిమా చేసిండు, ఫలక్నామా దాస్ అనే సినిమా చేసిండు. సో వీడిని ఏ మీటర్లోనూ పెట్టుకోవచ్చు అన్న కాన్ఫిడెన్స్ వచ్చి శైలేష్ మళ్ళీ నాకు హిట్ సినిమా ఇచ్చింది ఈ నగరానికి ఏమైంది సినిమా చూసారు. అవును, ఆయన మహబూబ్నగర్లో వాళ్ళ ఫ్రెండ్తో చూసి అరే నేను వీడితో సినిమా తీస్తారని అనుకున్నాంట. సో శైలేష్ వచ్చేసి ఈ ఫలక్నామా దాస్ రిలీజ్ కాకముందే వచ్చి నాకు హిట్ కథ చెప్పాడు. దానికంటే ముందు పాగల్ కమిట్ అయ్యి ఉండే, కోవిడ్ వచ్చింది మధ్యలో. బేసికల్లీ ఎవ్రీ ఫిలిం హ్యాడ్ దేర్ ఇట్స్ ఓన్ ఫ్యాన్స్. ఇప్పుడు అశోకవనంకున్న ఫ్యాన్స్ ఈ నగరానికి ఏమైందుకున్న ఫ్యాన్స్ డిఫరెంట్. అవును, ఈ అశోకవనం సినిమాకి కంప్లీట్ గా ఫ్యామిలీ ఆడియన్స్. అవును, ఇట్ క్యాప్చర్డ్ ఫ్యామిలీస్, ద ఓల్డర్ పీపుల్, ఓల్డర్ జనరేషన్, ఎవ్రీబడి, లేడీస్, పిల్లలు, అత్తలు, అక్కలు. పాగలు కూడా అంతే. ఇట్ వాజ్ అంటే కొంచెం బాగా క్లాస్, అది ఎక్స్ట్రీమ్ క్లాస్ సినిమా అని చెప్పలేము, క్లాస్ టచ్ ఉంటుంది. కానీ పాగల్ అనే సినిమా ఇట్స్ హ్యూజ్ లేడీ ఫాలోయింగ్ ఉన్న సినిమా. అది కొందరు వచ్చిన పాగలు చేసేది లేకుండా ఒకళ్ళు అంటారు. నేను అదే పర్సన్తో రాజమండ్రిలో 4 ఇంట్లకి వెళ్ళిన, వారానికి ఒక రోజు ఒకళ్ళ ఇంటికి గెస్ట్ లాగా. ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళడం లేడీస్ అందరు జమ అయ్యి పాగల్ సినిమా గురించి. సో వెంటనే నేను ఈ పర్సన్ ముఖం చూడడం. సో ఎవ్రీ ఫిలిం హ్యాడ్ ఇట్స్ ఓన్ ఆడియన్స్. గామి ఆడియన్స్ వేరు. అవును, గామి ఆడియన్స్ ఫలక్నామా దాస్ ఆడియన్స్ సేమ్ కాదు. మళ్ళీ అది నీ ఒక్క హీరో విషయంలోనే జరిగింది అనుకుంటున్నాను నేను. అంటే సినిమాకి వేరే వేరే గ్రూప్ ఆఫ్ కొత్త ఆడియన్స్ రావడం అన్నది నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ లో నువ్వే మొదటి హీరో ఏమో అనుకుంటున్నాను నేను. కాన్షియస్ గా జాగ్రత్త చేసుకున్న ప్లానే సార్ అది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో ఐ గో అంటిల్ 60-year-old రోల్కి వెళ్ళి, కూతురుండి, భార్య ప్రెగ్నెంట్ ఉన్న భార్య, ఇంత పిల్లలు, అదొక జర్నీ. అంత పెద్ద అంత ఏజ్డ్ రోల్ చేసేస్తా కదా. సో నా ఇమీడియట్ ప్లానే ఐ హ్యావ్ టు లుక్ బ్యాక్. మళ్ళీ వెంటనే నేను లుక్ ఫార్వర్డ్, ఒక ఫ్రెష్ యంగ్ బాయ్ లుక్ ఉండాలని చెప్పి మెకానిక్ రాకీ పెట్టుకున్నాం. సో మీకు వెంటనే మళ్ళీ మీరు గ్యాంగ్స్ నుండి బయటకు వస్తారు. ఈ మెకానిక్ రాకీ అనేది ఒక యంగ్ మెకానిక్ ఫ్రమ్ మలక్పేట్, వాడి కథ చూస్తారు మీరు. మంచి మెట్రో మాస్ అన్నట్టు, మాసే కానీ మెట్రో మాస్. సో మెట్రో మాస్ కామెడీ థ్రిల్లర్ అనొచ్చు దాన్ని. ఓకే. అంటే దాని తర్వాత ఇమీడియట్లీ లైలా ఇంకా నాకు ఇట్స్ లైక్ కంప్లీట్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఓకే.